ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో జీవితాంతందు ఖంతో ఉండేవారి గురించి చెప్పాడు. అలాంటివారు జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఆచార్య చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. మౌర్య సామ్రాజ్య అభివృద్ధిలో ఆచార్య చాణక్యుడు ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతని ఆలోచనలు, పాఠాలు నేటికీ సంబంధితంగా ఉన్నాయి. చాణక్యుడి విధానాలు చాలా ముఖ్యమైనవి. ఆయన చెప్పింది పాటిస్తే జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడు సూచించిన విధానాలను అనుసరించవచ్చు. చాణక్యుడు ఇచ్చే ప్రతి పాలసీ మనిషి తన జీవిత లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తినిస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే అనేక రకాల సమస్యల నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. నేటికీ ప్రజలు చాణక్యనీతిని అనుసరించడానికి కారణం ఇదే. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో జీవితాంతం సంతోషంగా ఉండని వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ఖంలోనే ఉంటారు. వీరు చాణక్యనీతి ప్రకారం ఎప్పుడూ చింతిస్తూ, విచారంగా ఉండేవారు. వారు జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేరు. పనికిరాని కొడుకు. ఆచార్య చాణక్య ప్రకారం పనికిరాని కొడుకు లేదా కుమార్తె ఉన్న తల్లిదండ్రులు విచారంగా, కలత చెందుతారు. సమాజంలో ఎప్పుడూ తల వంచుకుని నడవాల్సి ఉంటుంది. అంతేకాదు జీవితాంతం తమ పిల్లల గురించి ఆందోళన చెందాల్సి వస్తుంది. తల్లిదండ్రులు కూడా వారి జీవితాంతం తమ పిల్లల దుష్ప్రవర్తన పట్ల అసంతృప్తిగా ఉంటారు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు. అప్పులు ఉన్నవారు. ఆచార్య చాణక్యుడి విధానాల ప్రకారం అప్పులు ఉన్నవారు ఎప్పుడూ అశాంతితో ఉంటారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ సంతోషంగానే ఉండరు. అప్పులు తీర్చడానికే జీవితాంతం గడుపుతూ ఉంటారు. అప్పుల్లో కూరుకుపోయి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. స్త్రీల ప్రవర్తన. చాణక్య నీతి ప్రకారం స్త్రీల ప్రవర్తన సరిగా లేని ఇళ్లలోని వ్యక్తులు ఎల్లప్పుడూ విచారంగా, అశాంతిగా ఉండాల్సి వస్తుంది. ఆ ఇంటివాళ్లు సమాజంలో ఎప్పుడూ తల వంచుకుని నడవాల్సిందే. జీవితాంతం పరువు నష్టం ఎదుర్కొంటారు. అలాంటి ఇళ్లలోని వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. అబద్ధాలు చెప్పే స్త్రీ. చాణక్యనీతిలో అబద్ధాలు చెప్పే స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని చెప్పబడింది. క్రమం తప్పకుండా అబద్ధం చెప్పే స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా కూడా దీనిని ఉపయోగిస్తుంది. అలాంటి మహిళలు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా ధైర్యం చేస్తారని చాణక్యుడు చెప్పాడు. పురుషుడు అలాంటి స్త్రీని ఎన్నటికీ వివాహం చేసుకోకూడదు. నమ్మకద్రోహం చేసే వ్యక్తి. తన కుటుంబానికి ద్రోహం చేసే స్త్రీని ఎప్పుడూ నమ్మకూడదు. ఆమె తన భర్తకు కూడా నమ్మకద్రోహం చేయవచ్చు. నమ్మకద్రోహిని పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు సలహా ఇస్తాడు. అలాంటి స్త్రీలను వివాహం చేసుకుంటే భవిష్యత్తులో ఆమె భర్తను మోసం చేస్తుంది. నమ్మకద్రోహం చేసే వ్యక్తి. తన కుటుంబానికి ద్రోహం చేసే స్త్రీని ఎప్పుడూ నమ్మకూడదు. ఆమె తన భర్తకు కూడా నమ్మకద్రోహం చేయవచ్చు. నమ్మకద్రోహిని పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు సలహా ఇస్తాడు. అలాంటి స్త్రీలను వివాహం చేసుకుంటే భవిష్యత్తులో ఆమె భర్తను మోసం చేస్తుంది.